యుద్ధం ముగిసింది. కురుక్షేత్రం నిశ్శబ్దంగా మారింది. ఎక్కడ చూసినా వీరుల శరీరాలు, రక్తాలు, ధూళి, ఆరిని చితులు. ఆ భయానక నిశ్శబ్దంలో ఒక మహా శరీరం భూమిపై నిశ్చలంగా పడి ఉంది. అతడే సూర్యపుత్రుడు కర్ణుడు. తన జీవితమంతా ఒక పోరాటంగా సాగించిన వాడు చివరి శ్వాసను మాత్రం అత్యంత ప్రశాంతంగా విడిచాడు. లోకమంతా యుద్ధం ముగిసిందని సంబరపడుతుంటే జగన్నాటక సూత్రధారి కృష్ణుడు మాత్రం నెమ్మదిగా ఆ వీరుడి దగ్గరికి వచ్చారు. ఆ కృష్ణుడి ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు లేదు, ద్వేషం అంతకన్నా లేదు, కేవలం ఒక అంతులేని గౌరవం మాత్రమే. కృష్ణుడు ఆర్ద్రతతో, నువ్వు ఎప్పుడూ ఓడలేదు కర్ణ. ప్రపంచం నిన్ను సూతపుత్రుడంది, విధి నిన్ను అడుగడుగునా వంచింది. సొంత రక్తమే నీపై బాణం వేసింది. కానీ వీటన్నిటిని ఎదిరించి నిలబడ్డ నీ జీవితమే ఒక నిరంతర యుద్ధం. ఆ యుద్ధంలో నీవే విజేతవు కన్నా, నీవే అసలైన విజేతవు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. భూమి కంపించింది. అప్పుడే ఆ మహాత్ముడి ఆత్మ శాంతించింది. కర్ణుడు తన చివరి శ్వాసలో ఎవరి మీద ద్వేషం ఉంచుకోలేదు. తన విధిని చిరునవ్వుతో అంగీకరించాడు. అతని జీవితం ఒక గొప్ప పాఠం. స్నేహం ఎంత పవిత్రమో ఆ స్నేహమే విధి చేతిలో ఎలా భారం అవుతుందో లోకానికి చాటి చెప్పాడు. జీవించి ఉన్నప్పుడు దక్కని గుర్తింపును చరిత్ర అతనికి శాశ్వతంగా ఇచ్చింది. అతను ఓడిపోయాడా? లేదు, అతను అమరుడయ్యాడు. ఈ కథ ఇక్కడ ముగియదు. ఎందుకంటే కర్ణుడు ఇంకా మనలోనే ఉన్నాడు. ధర్మం కోసం పోరాడే ప్రతి మనిషిలో, తన మాట కోసం ప్రాణాలిచ్చే ప్రతి హృదయంలో ఆ దానవీర సూర కర్ణుడు ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ఇదే కర్ణుడి కథ. ఒక యోధుడి గాథ కాదు, ఒక మనిషి అంతరంగ మదనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.